హలో డియర్ ఫ్రెండ్స్, మానవ సంబంధాల్లో మనం చూపించగలిగినంత ప్రేమను చూపిస్తూ ఉంటే, ఇవ్వగలిగినంత ప్రేమని అంటే చూడగలిగినంత కరుణను చూపిస్తూ ఉంటే, ఆ వ్యక్తిలో ఏది లోటు లేకుండా తనకేం కావాలో విశ్వమే అన్ని మార్గాలను తనకు అనుకూలంగా మారుస్తుంది అని ఉంది. అంటే ప్రేమని పంచటం ద్వారా ఆ వ్యక్తికి అనారోగ్యం దరిచేరకపోగా సంపద యంగ్ గా ఉండటం దగ్గర నుంచి ఆ ప్రేమ ప్రకంపనలు తన నుంచి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు తిరిగి రిఫ్లెక్షన్ తనకి ప్రకృతిలో ప్రతిది శక్తి విశ్వలోకాల నుంచి ఏంజల్స్ నుంచి తనలోని దైవశక్తి ద్వారా ఆ యొక్క ప్రేమ మాత్రమే విశ్వంలోకి వెళ్ళి తనకి ప్రేమ తన చుట్టూ ప్రకాశింపచేస్తుంది యూనివర్స్. డబ్బుకి లోటు లేకుండా, ఆరోగ్యానికి శత్రుత్వం లేకుండా ఏంజల్స్ రక్షణలో ఆరా పెరుగుతూ చాలా బాగుంటారు. మనం ఈ ఆదివారం విజయవాడలో బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటేశ్వర్లు అవటానికి, అప్పుల నుంచి బయటపడడానికి, అనారోగ్యం నుంచి బయటపడడానికి, వ్యాపారంలో నెగిటివ్స్ ఎక్కువైపోయి వ్యాపారం జరగకపోతే ఆ నెగిటివ్స్ ని ఎట్లా వదిలించుకోవాలి, సబ్ కాన్షియస్ మనసులో పేరుకుపోయిన చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ బ్లాక్స్ రిమూవ్ చేసుకోవటం ఎట్లాగా, ఇంకా లైఫ్ పార్ట్నర్ గురించి, మ్యారేజెస్ గురించి, బిజినెస్ కొత్తగా పెట్టడం గురించి, ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడం గురించి, లైఫ్ సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో ఈ ప్రపంచంలో మనం జీవించడానికి అలాంటి అవకాశాలు మన దగ్గరికి ఆ విశ్వశక్తి ఎలా ఇస్తుంది, ఆ ఎలా అడగాలి అనేక అంశాలు మరియు 1-to-1 ప్రత్యేకంగా విడిగా మాట్లాడి మనం రెమెడీస్ ఇస్తూ వారి సమస్యలకి పర్సనల్ గా ఆ హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది నెగిటివ్స్ పోవడానికి. అలాగే మనం విజువలైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. 21వ తారీఖు నుంచి మనం 3 days ఆ విజువలైజేషన్ లో అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. ఇదివరకు మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు విజువలైజేషన్ అంటే మన జీవితంలో త్వరగా రాకెట్ లాగా ప్రతిదీ అంశము నెరవేరాలంటే విజువలైజేషన్ అది చాలా ఇంపార్టెంట్. రాకెట్ లాగా దూసుకుపోతుంది విజువలైజేషన్. తద్వారా త్వరగా మిరాకిల్ జరుగుతాయి. ఈ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇందులో అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. ముందుగా బుక్ చేసుకోవాలి. మనం జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది. సబ్జెక్టులకు వెళ్ళిపోతే మానవ సంబంధాలలో ఈ ప్రేమ అత్యంత శక్తివంతమైనది. ప్రకృతిలోకి, పంచభూతాల్లో కూడా ఈ ప్రేమను ప్రసరించే కొద్దీ, కరుణని చూపించే కొద్దీ, ప్రేమతో కూడుకున్న ప్రతి కృతజ్ఞతా భావాన్ని ఈ ప్రపంచంలోకి వదిలిపెడుతున్న కొద్దీ ఆ వ్యక్తి జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. ప్రేమ ఎంతో శక్తివంతమైనది, ఎంతో వాల్యుబుల్ అనేది. ఈ ప్రేమ లేక చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వారికి కావలసిన ప్రేమ దక్కలేదని, అంటే వారికి కావలసిన ఆస్తులు, అంతస్తులు వేరే అన్ని కాకుండా ఒక ప్రేమ దక్కలేదని చాలా మంది ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది. అంటే ఆ ప్రేమ ఏదైనా తీసుకొస్తుంది. ఆ ప్రేమ అనేది ఆ వ్యక్తికి విశ్వశక్తితో కనెక్ట్ అవటానికి చాలా అతి దగ్గరి దారి. ఎందుకు? మనం ప్రేమతో సృష్టించబడ్డాం. ఒక స్త్రీ పురుషుడు పరస్పరం ఆ సోల్స్ యొక్క అంగీకారంతో ఒక బేబీ అనేది ప్రేమతో జన్మించబడినటువంటి సోల్. అయితే మానవ సంబంధాలన్నీ ప్రేమతో నిండి ఉన్నాయి. ప్రేమ లేని కుటుంబాల్లో చూడండి, అలజడులు, కోపాలు, రకరకాల విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే ప్రేమ లేని చోట ఆ పరిస్థితిని చూస్తేనే ఒకలాంటి దేహ్యభావం కలుగుతుంది, లేకపోతే ఒకలాంటి విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ ఉన్న కుటుంబాలు చూడండి, అన్యోన్యంగా చక్కగా ఉంటారు, కలివిడిగా. అక్కడ నెగిటివ్ లేదని అర్థం. ఎక్కడైతే కుటుంబాలు అన్యోన్యంగా లేవో అక్కడ నెగిటివ్ చేరిపోయిందని అర్థం. అందుకని జపాన్ లో ప్రతి రాత్రి పూట కుటుంబం అంతా కలిసి అరచేతిలో అరచేయి వేసుకుని డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు రౌండ్ గా కూర్చొని వారు ఈ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నామని చెప్పేసి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ కనీసం 40 times, సమయం ఉంటే 108 times చెప్తారు. తద్వారా వారు 100 సంవత్సరాల పైన జీవిస్తున్నారంటే వారి హృదయంలో ఇతరుల పట్ల గాని, ఈ ప్రకృతి పట్ల గాని ఏదైనా మర్చిపోయి, ఏదైనా అసందర్భ మాటలు మాట్లాడినా, ఏదైనా చేసిన తెలియక అటన్నిటికీ వారు క్షమాపణ చెప్పుకుంటారు. అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు అందరినీ క్షమించి హృదయాన్ని క్లీన్ చేసుకుని పడుకుంటారు.
దాంతో వారు వయసు అవ్వకుండా యంగగా ఉంటారు. ఆలోచనలు అనేవి క్రియేటివిటీని బయటపెట్టి ఈ యొక్క బిజినెస్ లో వారు సత్తా చాటుతూ ఉంటారు. వారు చేసే బిజినెస్ లో ప్రొడక్ట్ ని కూడా చాలా క్వాలిటీగా తయారు చేస్తారు. అంటే ఆ జపాన్ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాన్ని వాడాలి అనిపించేలాగా ఆ ప్రొడక్ట్ మీద లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని విశ్వశక్తి ఆశీస్సులు పొందాలంటే మనం ఇచ్చే వస్తువు ఈ ప్రపంచంలోకి నాణ్యతతో ఉండాలి. ఆ నాణ్యతతో ఆ కస్టమర్ వాడుకున్న దాన్ని కస్టమర్ సంతృప్తి చెందినప్పుడే ఆ బిజినెస్ లాభాల బాటలోకి వెళుతుందని రాయబడి ఉంది. అయితే మనం ఈ ప్రపంచం అనే ఈ అందమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మన నుంచి నాణ్యమైన మాటలే, విలువైన ప్రేమే, మంచి బిహేవియరే ఈ ప్రపంచంలోకి వెళ్ళాలి. అప్పుడు నీకు నీ అద్దం ముందు నువ్వు ఎలా రెడీ అయ్యావో, ఎంత అందంగా మహారాణిలాగా మహారాజులాగా అద్దం ముందు రెడీ అయ్యావో, నీ బర్త్డేకో లేదా ఇంపార్టెంట్ ఫంక్షన్ కో ఎంత బాగా రెడీ అయ్యావో ఆ ప్రపంచం నీకు ఈ ప్రపంచం కూడా అంత బాగా రెడీ అయి కనిపిస్తాం. అంటే మనం వదిలే మాటలు, మన బిహేవియర్, మనలోని క్యారెక్టర్ అసంతృప్తి చెందుతున్నామా, సంతృప్తికరంగా ఉన్నామా, ఈ ప్రపంచంలోకి ప్రేమతో కూడుకున్న మాటలు వదిలిపెడుతున్నామా, లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడుతున్నామా? మనం క్యారెక్టర్ని మనం చాలా బాగా రెడీ అయ్యి లోపల అసూయ పెట్టుకుని, కోపం పెట్టుకుని దాన్ని వదిలిపెడుతూ ఈ ప్రపంచంలోకి నేను అందంగా ఉండాలి, నాకు అన్ని కలిసి రావాలి, ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాలి అంటే అవ్వదు. ప్రేమ లేదు. ఎందుకు? ప్రేమ ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. అతను అనుభవిస్తున్న, ఆమె అనుభవిస్తున్న ప్రేమ తాలూకు ప్రకంపనలు తనకు తెలిసిపోతా ఉంటాయి. సబ్ కాన్షియస్ మనసు ఇన్నర్ చైల్డ్ వాటిని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. అంటే మీకు చిరాకు, అసంతృప్తి కలిగే సంఘటనలు ఆ ప్రపంచంలో ఉండవు. చూడండి, గొప్ప గొప్ప వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, ప్రేమగా పలకరిస్తారు. ఒక వ్యక్తిని, వారి తాలూకా వ్యక్తిని రిసీవ్ చేసుకోవటానికి కూడా వారు చాలా చిరునవ్వు నవ్వి హక్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరుండి తీసుకెళ్తారు. ఇదంతా ఏంటి? అన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న వారు కిందకి దిగి చిరునవ్వు నవ్వి ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకునే విధానంలో, అప్రిషియేట్ చేసే విధానంలో ఎంత తేడా ఉంది అంటే, మనం ప్రేమని ఇచ్చే విషయాల్లో అక్కడ యాక్షన్ ఉండకూడదు, నటించకూడదు. అమ్మ తన బిడ్డ పట్ల ఎంత ప్రేమను చూపిస్తుంది, అంత ప్రేమని ప్రపంచంలోకి నిజంగా మనం వదిలిపెట్టాలి. వ్యక్తుల పట్ల, కింద పనిచేసే వాళ్ళ పట్లైనా, ప్రకృతి పట్లైనా, డబ్బు పట్లైనా, సంపద పట్లైనా సరే డబ్బుని ఇసిరివేయటం చేయకూడదు. డబ్బు చాలా విలువైంది. డబ్బు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, నడిపిస్తుంది. డబ్బు ద్వారానే ఈ ప్రపంచం ప్రస్తుతం నడుస్తుంది. ఇది ఎవరు కాదన్నా ఇంకా వారికి విజ్ఞత వదిలిపెట్టాలి. ఎందుకంటే డబ్బు లేకుండా ఏ వస్తువు గాని ఏది మనకి సహకరించట్లేదు. అంటే ఇక్కడ డబ్బు శాశ్వతమా కాదా అవన్నీ సెకండరీ. ఒక వ్యక్తి 100 ఏళ్ళు జీవించాలంటే 100 ఏళ్ల తర్వాత చనిపోయే దాన్ని ఇప్పుడే ప్లే చేసి వెళ్ళేటప్పుడు నువ్వేం తీసుకెళ్ళవు. ఆ బంగ్లా 100 కోట్లు తీసుకెళ్తావా, ఈ నగలు తీసుకెళ్తావా, ఈ లైఫ్ పార్ట్నర్ తీసుకెళ్తావా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు వేదాంతాలు. ఎప్పుడు 100 ఏళ్ల తర్వాత వెళ్తాడంట అతను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి. ఆ 100 ఏళ్ల దాకా దేహి అంటూ కూర్చొని ఆ వారిని వీరిని చేయిజాపుతూ గడపాలంట. అవన్నీ ఏం చేసుకుంటాం? ఇన్ని కోట్లు ఏం చేసుకుంటావు, ఇన్ని నగలు ఏం చేసుకుంటావు, ఈ ఇల్లు ఏం చేసుకుంటావు? ఈ మాటలు ఎవరు మాట్లాడతారు? ఎదుటి వ్యక్తులు మాట్లాడతారు కదా. మరి ఈ వ్యక్తి జీవించడానికి, ఇతని కుటుంబానికి, ఈమె కుటుంబానికి వాడు తీసుకొచ్చిస్తారా ఈ మాటలు చెప్పిన వాడు? ఇవ్వకపోగా వారి కర్మ అండి, వారు ఎలా రాసుకున్నారో జరిగింది అంటుంటారు. అందుకనే మీరు ఎవరి మాటలు వినవద్దు. మీరు సంపాదించగలిగినంత ఎంతైనా సంపాదించవచ్చని విశ్వశక్తిలో రాయబడి ఉంది. విశ్వం, యూనివర్స్ అదే చెప్తుంది. నువ్వు న్యాయబద్ధంగా ప్రేమతో ఒక కంపెనీ పెట్టి నీ తెలివితేటలతో నీలోని క్రియేటివిటీని బయట తీసి ప్రపంచానికి వదిలిపెడుతూ నాణ్యమైన వస్తువులు తయారు చేస్తూ ప్రతి ఒక్కరిని సంతృప్తి పరుస్తూ 10% దానం చేస్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ నిజాయితీగా న్యాయబద్ధంగా నువ్వు సంపాదించగలిగినంత హద్దులంటూ లేకుండా ఎంతైనా సంపాదించవచ్చు. ఎన్ని లక్షల కోట్లైనా సంపాదించవచ్చు. ఎలా సంపాదించకూడదు? ఒక వ్యక్తిని కుట్ర చేసి వారి ఆస్తి లాక్కోవటం, ఇది విశ్వానికి వ్యతిరేకం. అధిక వడ్డీల పేరుతో వాళ్ళు ఆస్తులు గుంజుకోవటం, ఇది విశ్వానికి వ్యతిరేకం. ఒకరు ఎదుగుతుంటే చూసి కుట్రలు చేస్తూ
వాళ్ళు లాక్కోవటం, లేకపోతే దొంగతనంగా వెన్నుపోటు పొడిసి లాక్కోవటం, ఇది విశ్వానికి వ్యతిరేకం. అబద్ధ సాక్ష్యాలు అంటే లేనిపోయిన తీర్పులు తీరుస్తూ కుట్రలు చేస్తూ వేరే వ్యక్తిని ఇబ్బంది పెట్టడం, ఇది విశ్వానికి వ్యతిరేకం. వారి ఆస్తి లాక్కోవటం కానీ వేరే వాళ్ళ ఆస్తి ఎవరిది లాక్కున్నా అది విశ్వానికి వ్యతిరేకం. విశ్వాస నియమాల్లో ఏమనుంది? నీవంటూ నీ వ్యాపారం చేస్తూ నీ క్రియేటివిటీతో నీ తెలివితేటలతో ప్రేమను వ్యక్తం చేస్తూ ఎంతైనా సంపాదించవచ్చు. లిమిట్ అంటూ లేదు. వారికి డబ్బు దేనికి లోటు ఉండదు. అంటే ప్రేమ ఆమె అతని జీవితంలో విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో అన్నిటిని తీసుకొస్తుంది. అందుకని గొప్ప గొప్ప వాళ్ళంతా చూడండి, చిరునవ్వు తప్ప ఇంకా వేరే కోపం అంటూ ఉండదు. జస్ట్ స్మైల్, అది తక్కువ మాట్లాడతారు, ప్రేమతో మాట్లాడతారు, ఆప్యాయంగా హక్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా ఆ వ్యక్తిని ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవ్వనంతో, దేనికి లోటు లేకుండా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో, ఏంజల్స్ రక్షణలో వారు వారి కుటుంబం అభివృద్ధి చెందుతారు. జపాన్ కుటుంబం లాగా జపాన్ లోని కుటుంబాలన్నీ కూడా ఈవినింగ్ క్షమాపణలు చెప్పి ఒప్పనొప్ప చెప్పి పడుకుంటారు. అట్లా మన కుటుంబాల్లో మంచి వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి రాత్రి ఆ టీవీలకి హత్తుకుపోకుండా సోషల్ మీడియాలో అనవసరమైన చూస్తూ, చాటింగ్లు చేస్తూ, వ్యర్థ సంభాషణలు చేస్తూ, లేదా గొడవ పెట్టుకుంటూ, ఏడుస్తూ, అసంతృప్తి చెందుతూ నా కర్మ ఇలా కాలిపోయింది అనుకుంటూ రోధిస్తూ ఆ దిండ్లు పట్టుకొని ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వీటినే కదా మన జీవితంలోకి మళ్ళీ ప్రతి రాత్రి తీసుకొస్తున్నాం. మనం ఏం పంపిస్తున్నాం? అక్కర్లేని వాటిని పంపిస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ మనమే పంపించి మళ్ళీ మనమే ఆరోపణలు చేస్తాం. నాకు అవసరం లేని వస్తున్నాయి నా జీవితంలోకి. మనం ఏం పంపించామో ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ప్రతి రాత్రి నేను విశ్వంలోకి ప్రేమను పంపిస్తున్నానా, ఏడుపును పంపిస్తున్నానా, అసూయ చెందుతున్నానా, అరుస్తున్నానా, లేదా డిప్రెషన్ లో మానసికంగా కుంగిపోతూ దాన్నే పంపిస్తున్నాను. నా సబ్ కాన్షియస్ మనసు ఆ ప్రింట్లనే విశ్వంలో పంపిస్తుంది. తిరిగి నాకేమొస్తాయి? నాకు నేనే ద్రోహం చేసుకుంటున్నాను అన్న సంగతి ఒకసారి మీరు రిమైండ్ చేసుకున్నప్పుడు గుర్తొస్తుంది. మీకు మీరు మేలు చేసుకోవాలి, ప్రశంసలు కురిపించాలి, ప్రతి దాన్ని ప్రేమించాలి, థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. నాకెంతో గొప్ప రోజు ఈ రోజు. ఇలాంటి రోజులు మరొకటి ఎప్పుడు విశ్వమే ఇస్తూ ఉంటుంది నా జీవితంలో. మంచి మనుషుల్ని, మంచి ప్రకృతిని, మంచి డబ్బుని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిత్యం యవ్వనాన్ని, ప్రేమను ఇంకా నేను ప్రపంచంలో వదిలిపెట్టడానికి ఆ మహోన్నతమైన విశ్వమేధస్సు మరింత ప్రేమను, మరింత ఆనందాన్ని, మరింత సంతోషాన్ని, మరింత డబ్బుని, మరింత సంపదలను అన్నిటిని నాకు నిత్యం ఇస్తున్నా ఆ విశ్వమేధస్సుకు నా కృతజ్ఞతలు, నా ప్రణామాలు, థ్యాంక్ యూ అంటూ మీరు ప్రేమను ఇవ్వగలిగినంత ప్రపంచంలోకి ఇవ్వండి. చూపించగలిగినంత కరుణను చూపించండి. ప్రేమగా మాట్లాడండి, ప్రేమని అనండి. అదే చూడండి, ప్రపంచంలోకి చూడండి, అద్భుతాలు ఎలా జరుగుతాయో చూడండి. హృదయాన్ని క్లీన్ చేసేసుకుని ప్రతి రాత్రి కుటుంబం అంతా అరచేతులు అరచే వేసుకుని చాలా ప్రేమగా అన్నిటినీ క్షమించేసి హృదయాన్ని క్లీన్ చేసుకుని పోనో చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ప్రేమగా చెప్పి మీరు పడుకోండి. జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగవో చూడండి. డియర్ ఫ్రెండ్స్, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా 100 ఏళ్లు జీవిస్తూ కోరుకున్న అన్ని పొందాలని ఒక విశ్వ గురువుగా ప్రేమతో మీ అందరినీ ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ఆ విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.